హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మన విద్య అల్లాడి పబ్లికేషన్స్ యూట్యూబ్ ఛానల్. నేను మీ బాలు సార్. సో స్టూడెంట్స్, మీ అందరి కోసం మరొకసారి స్కీమ్కి సంబంధించిన అనౌన్స్మెంట్ అండి. సో రీసెంట్గా ఎస్ఐ మెయిన్స్ తెలంగాణ స్టేట్ ఎగ్జామ్స్ సంబంధించి మన స్కీమ్స్ నుంచి అంటే మనము స్కీమ్స్ డిస్కషన్ చేసుకున్నాం. సో ప్రతి స్కీమ్ కూడా మనం కవర్ చేయడం జరిగింది. కాబట్టి స్కీమ్స్ మీద ఖచ్చితంగా మనకు అవగాహన ఉంటే మంచి స్కోర్ చేసే ఛాన్స్ ఉంటుంది. మీరు కావాలంటే ఒకసారి చెక్ చేసుకోవచ్చండి. ఎస్ఐ మెయిన్స్లో తెలంగాణ సంబంధించి కేంద్ర ప్రభుత్వ పథకాలు కానీ తెలంగాణ స్టేట్ సంబంధించిన స్కీమ్స్ కానీ మొత్తం మన వీడియో మనం కవర్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ బుక్లో కూడా కవర్ చేయడం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. సో కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఈ బుక్ కేవలం 39 రూపీసేనండి. అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వ పథకాల విధానాలకు సంబంధించి ఈ బుక్ అనేది కేవలం 49 రూపీస్ మాత్రమే. సో మీ అందరూ కూడా యాప్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది. మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి. మన విద్య అల్లాడి పబ్లికేషన్స్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. మంచి స్కోర్ సాధించే అవకాశం అండి. కొన్ని సబ్జెక్టులు వదిలేస్తూ ఉంటారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కానీ, ఎన్విరాన్మెంట్ సైన్స్ కానీ, కరెంట్ అఫైర్స్ కానీ, అదేవిధంగా స్కీమ్స్ కానీ ఇవన్నీ వదిలేస్తూ ఉంటారు. వీటిని ఎవరైతే బాగా చదువుతారో, వీటి మీద ఎవరిపైన బాగా కమాండింగ్ ఉంటుందో వాళ్ళకి ఎక్కువ స్కోర్ చేసే ఛాన్స్ ఉంటుంది. మిగతా సబ్జెక్టులు ఎవరైనా చదువుతారండి. కాబట్టి చిన్న చిన్న సబ్జెక్టులు కూడా మిస్ కాకుండా చదువుకుంటేనే మంచి స్కోర్ వస్తుంది. సో కాబట్టి ఫర్దర్గా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు కరెంట్ అఫైర్స్ స్టార్ట్ చేద్దాము. సో కరెంట్ అఫైర్స్ స్టార్ట్ చేసే కంటే ముందు ఈరోజు నిన్నటి అడిగిన క్వశ్చన్కి మనం ఇప్పుడు ఆన్సర్ చూద్దాము. చూడండి, నాటో కూటమిని ఎదుర్కోవడానికి చైనా సహకారంతో ఏర్పాటైన సంస్థ. మరి ఏ సంస్థ ఏర్పాటైందంటే ఎస్సీఓ అండి. ఓకేనా, ఎస్సీఓ అంటే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్. ఎస్సీఓ అంటే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అది. సో ఇది చైనాలో ఉంటుందండి. సో నాటో కూటమి అందరికీ తెలుసండి. నాటో అనేది రీసెంట్గా న్యూస్లో ఉంది. నాటో కూటమిలో చూడండి, రీసెంట్గా ఫిన్లాండ్ అనేది 31వ సభ్య దేశంగా ఫిన్లాండ్ వచ్చిందండి. ఓకేనా, 31వ సభ్య దేశం ఫిన్లాండ్ చేరడం వల్ల మళ్ళీ న్యూస్లోకి రావడం జరిగింది. కాబట్టి నాటో గురించి ఈ సంవత్సరం ఏదో ఒక ఎగ్జామ్లో ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండి. మల్టిపుల్ ఎగ్జామ్స్లో కూడా రావచ్చు. సో ఎస్సీఓ అనేది అంటే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అనేది నాటోని కౌంటర్ చేయడం కోసం చైనా ఆధ్వర్యంలో ఏర్పాటైన సంస్థ అండి. ఓకేనా, నెక్స్ట్ మిగతా ఆప్షన్ చూసుకుంటే ఏయుకేఎస్. ఏ అంటే ఆస్ట్రేలియా అండి. ఓకేనా, ఏ అంటే ఆస్ట్రేలియా, యూకే అండ్ యుఎస్ఏ 3 దేశాలు కలిపి కూటమిగా ఏర్పడితే అది ఆకస్ కూటమి అంటాము. ఇది చైనాని కౌంటర్ చేయడం కోసం అండి. ఓకేనా, ఇది చైనాని కౌంటర్ చేయడం కోసం. ఇండో పసిఫిక్ రీజియన్లో చైనాని కౌంటర్ చేయడం కోసం ఆస్ట్రేలియా, యూకే, యుఎస్ ఒక కూటమిగా ఏర్పడ్డాయండి. నెక్స్ట్ క్వాడ్రిలేటరల్ డైలాగ్ పార్ట్నర్షిప్ అంటామండి. క్వాడ్రిలేటరల్ డైలాగ్ పార్ట్నర్షిప్ అంటామండి. ఇందులో 4 కంట్రీస్ ఉంటాయి. ఓకేనా, ఇందులో 4 కంట్రీస్ ఉంటాయి. ఇండియా, ఆస్ట్రేలియా, జపాన్, యుఎస్ఏ అంటే అమెరికా. సో ఈ 4 దేశాలు కూడా ఇది కూడా ఇండో పసిఫిక్ రీజియన్లో చైనాని కౌంటర్ చేయడం కోసమే. ఓకేనా, ఇండో పసిఫిక్ రీజియన్లో చైనాని కౌంటర్ చేయడం కోసం. నెక్స్ట్ I2U2. ఓకేనా, I2 అంటే ఇండియా, ఇజ్రాయెల్. ఓకేనా, ఇండియా, ఇజ్రాయెల్. U2 అంటే UAE అండ్ USA. సో ఇది వెస్ట్రన్ క్వాడ్ అంటారండి. ఇది వెస్ట్రన్ క్వాడ్ గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఇవన్నీ కూడా చదువుకోవాల్సిన అవసరం తప్పనిసరిగా ఉంది. నెక్స్ట్, టైమ్ మ్యాగజైన్ 2022 సంవత్సరానికి గాను విడుదల చేసిన 100 మంది ప్రభావశీలుల జాబితాలో అగ్రస్థానంలో నిలిచిన వారెవరు? ఓకేనా, టైమ్ మ్యాగజైన్ రీసెంట్గా 2022 సంవత్సరానికి సంబంధించి 100 మెంబర్స్ మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్స్ వరల్డ్ లిస్ట్ రిలీజ్ చేయడం జరిగింది. దాంట్లో ఫస్ట్ ప్లేస్లో నిలిచిన వ్యక్తి ఎవరని అడగడం జరుగుతుంది. సో అందులో ఫస్ట్ ప్లేస్లో నిలిచిన వ్యక్తి ఎవరంటే బాలీవుడ్ బాద్షా అని పేరున్న షారుఖ్ ఖాన్, బాలీవుడ్ యాక్టర్ షారుఖ్ ఖాన్. ఈయన ఫస్ట్ ప్లేస్లో నిలవడం జరిగిందండి, ప్రథమ స్థానంలో నిలవడం జరిగింది. నెక్స్ట్, ఇరాన్ మహిళలు. మీకు అందరికీ తెలుసండి, ఇరాన్లో హిజాబ్ వ్యతిరేకంగా అనేక ఉద్యమాలు జరుగుతున్నాయండి. హిజాబ్, సో ముస్లిం మహిళలపైన చాలా ఆంక్షలు ఉన్న దేశంలో ఇరాన్ కూడా ఒకటి. సో హిజాబ్కి వ్యతిరేకంగా, మహిళలపైన ఆంక్షలకు వ్యతిరేకంగా ఫైట్ చేస్తున్న ఇరాన్ మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి 2వ ప్లేస్లో నిలవడం జరిగిందండి. నెక్స్ట్, ప్రిన్స్ హ్యారీ. ఓకేనా, సో బ్రిటన్ యువరాజు ఈ ప్రిన్స్ హ్యారీ ఈయన 3rd ప్లేస్లో నిలవడం జరిగిందండి. సో ప్రిన్స్ హ్యారీ భార్య మేఘనా మార్కెల్ ఈమె 4th ప్లేస్లో నిలవడం జరిగిందండి. ఓకేనా, ఈమె 4th ప్లేస్లో నిలవడం జరిగింది. సో ఈ ప్రిన్స్ చూడండి, మేఘనా మార్కెల్కి రీసెంట్గా ఒక అవార్డు కూడా రావడం జరిగింది. దీని గురించి మనం డిస్కషన్ చేసుకున్నామండి. అవార్డు పోలాండ్ దేశానికి సంబంధించిన అత్యున్నత అవార్డు. ఓకేనా, అత్యున్నతమైన అవార్డు రావడం జరిగిందండి. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్,
అసోంలోని కజిరంగా నేషనల్ పార్క్లో గజ్ ఉత్సవ్ 2023 ప్రారంభించిన వారు. చూడండి, అసోంలోని కజిరంగా నేషనల్ పార్క్లో గజ్ ఉత్సవ్ 2023 ప్రారంభించిన ఎవరంటే శ్రీమతి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ప్రారంభించడం జరిగిందండి. రీసెంట్గా ద్రౌపది ముర్ము గారు అసోం పర్యటనకు వెళ్ళడం జరిగింది. 3 రోజుల పాటు అక్కడే ఉండడం జరిగిందండి. ఈ అసోం పర్యటనలో భాగంగా ద్రౌపది ముర్ము గారు గజ్ ఉత్సవాన్ని ప్రారంభించడం జరిగింది. ఎక్కడ ప్రారంభించారు అంటే కజిరంగా నేషనల్ పార్క్లో ప్రారంభించారు. అదేవిధంగా తేజ్పూర్ బేస్ క్యాంప్ నుంచి, అంటే అసోంలో ఉంటుంది, తేజ్పూర్ బేస్ క్యాంప్ నుంచి ఆమె బ్రహ్మోస్ క్రూయిజ్ మిసైల్ ఏదైతే ఉంటుందో దాంట్లో అంటే యుద్ధ విమానంలో ప్రయాణం చేయడం జరిగింది. బ్రహ్మోస్లో ప్రయాణం చేయడం జరిగింది. ఇది కూడా ఒక రికార్డ్ అండి. సో దాంట్లో భాగంగా ఈ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది గజ్ ఉత్సవ్ సంబంధించి. సో గజ్ ఉత్సవ్ అంటే దేని గురించి అండి? చూడండి, అస్సాంలోని కజిరంగా నేషనల్ పార్క్లో ఏనుగులు చాలా ఉంటాయండి. సో గజ్ ఉత్సవం అంటున్నాం కాబట్టి అంటే ఏనుగులకు సంబంధించి ఉత్సవాలు ప్రారంభించడం జరిగిందండి. ఓకేనా, మీ అందరికీ కొంచెం ఐడియా ఉండాలి ఏంటంటే ప్రాజెక్ట్ ఎలిఫెంట్ ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే 1992. నెక్స్ట్ ఎలిఫెంట్స్ డే, ఎలిఫెంట్ అంటే ఏనుగుల దినోత్సవం ఎప్పుడు అని కూడా అడిగే అవకాశం ఉంటుందండి. ఎప్పుడు అంటే ఆగస్టు 12 అండి. ఓకేనా, భారతదేశంలో దాదాపు 30,000కు పైగా ఏనుగులు ఉన్నాయండి. గజయాత్ర అనేది కూడా ఏనుగులకు సంబంధించిన అవేర్నెస్ యాత్ర అనేది గజయాత్ర అండి. అదేవిధంగా భారతదేశంలో దాదాపు 16 రాష్ట్రాల్లో, ఓకేనా, 16 రాష్ట్రాల్లో చూడండి 32 ఎలిఫెంట్ రిజర్వ్స్ ఉన్నాయండి. 32 ఎలిఫెంట్ రిజర్వ్స్ ఉన్నాయండి. ఓకేనా, ఇది కూడా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. సో ఎలిఫెంట్స్ సంబంధించి అంటే జనరల్గా పర్యావరణానికి సంబంధించి రెగ్యులర్గా ఏదో ఒక అంశం అనేది న్యూస్లో ఉంటుంది కాబట్టి రీసెంట్గా ప్రాజెక్ట్ టైగర్ గురించి కూడా మనము డిస్కషన్ చేస్తున్నామండి. మీకు వీడియో కూడా అందుబాటులో ఉంటుంది. సో అదేవిధంగా ఏనుగుల సంఖ్య గురించి కానీ, ప్రాజెక్ట్స్ టైగర్లో భాగంగా ఇక్కడ పుల్ల సంఖ్య గురించి కానీ, అదేవిధంగా చీతాల గురించి కానీ, అదేవిధంగా విదేశాల నుంచి తీసుకొచ్చిన చీతాల గురించి కానీ, కూనో నేషనల్ పార్క్ గురించి కానీ ఈ మధ్యలో చాలా న్యూస్లో ఉంది కాబట్టి అప్కమింగ్ ఎగ్జామ్స్లో ఇక్కడ నుంచి తప్పనిసరిగా ఒక బిట్ వస్తుందండి. కాబట్టి ప్రతి విషయాన్ని కూడా ప్రతి ఒక్కరు కూడా కేర్ఫుల్గా చదువుకునే ప్రయత్నం చేయాలి. నెక్స్ట్, ఇటీవల ఏ హైకోర్టు ఏర్పాటు అయ్యి 75 సంవత్సరాలు అంటే ప్లాటినం జూబ్లీ పూర్తయింది? ఏ హైకోర్టు ఇటీవల 75 సంవత్సరాలు పూర్తి చేసుకుంది అంటే గుహవతి. సో గుహవతి ఎక్కడ ఉంటుందండి? అసోం క్యాపిటల్. సో అసోం రాష్ట్ర హైకోర్టు అనేది ఇటీవల 75 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం జరిగింది. ఇది 1948లో ఏర్పాటు కావడం జరిగిందండి. ఓకేనా, గుహవతి అని పిలుస్తున్నారు. 1948లో ఈ అసోంలోని గుహవతి హైకోర్టుని ఏర్పాటు చేయడం జరిగింది. 1948 అని గుర్తుపెట్టుకోండి. సో భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా హైకోర్టు ఎక్కడ ఏర్పడింది అంటే చూడండి 1862లో ఫస్ట్ టైం ఎక్కడ ఏర్పడిందంటే కలకత్తాలో. అదేవిధంగా సుప్రీంకోర్టు కూడా 1774లో కలకత్తాలో ఏర్పడింది. ఓకేనా, సో అదే సంవత్సరం అంటే 1862లోనే మద్రాసులో, అదేవిధంగా అదే సంవత్సరం అంటే 1862లోనే ముంబైలో కూడా ఏర్పడింది. కానీ ఫస్ట్ టైం మాత్రం కలకత్తా అని గుర్తుపెట్టుకోండి. మిగతా ఏంటంటే రెండు ఒకేసారి అండి, ముంబైలో కానీ మద్రాసులో కానీ గుర్తుపెట్టుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, ఇటీవల ఏ రాష్ట్ర పర్యటనలో భాగంగా కొత్తగా నిర్మించిన విమానాశ్రయ టెర్మినల్కు అన్నాగా ప్రధాని నామకరణం చేశారు? చూడండి, ఇటీవల ఏ రాష్ట్రం అంటే రీసెంట్గా ప్రధాని నరేంద్ర మోడీ కొద్ది గంటల పాటు తెలంగాణ రాష్ట్రంలో పర్యటించారు. తెలంగాణ రాష్ట్రం నుంచి తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న అంటే ఇక్కడ హైదరాబాద్ నుంచి తిరుపతి వరకు వందే భారత్ ఎక్స్ప్రెస్ని ప్రారంభించారు. 11,000 కోట్ల పై చిలుగు ఇక్కడ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ నుంచి మళ్ళీ తమిళనాడుకు వెళ్ళడం జరిగింది. సో తమిళనాడులో కొన్ని అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అదేవిధంగా కర్ణాటక కూడా వెళ్ళడం జరిగింది, పర్యటనకు వెళ్ళడం జరిగింది. బందీపూర్ టైగర్ రిజర్వ్ని చేరుకోవడం జరిగింది. అదేవిధంగా మైసూర్కు వెళ్ళడం జరిగింది. అదేవిధంగా ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ ఇలాంటివన్నీ ప్రారంభించడం జరిగింది. వాటి గురించి మనం ఫర్దర్గా డిస్కషన్ చేస్తూనే ఉంటాము. ఇక్కడ మట్టుకు ఏమంటున్నామంటే తమిళనాడు పర్యటనలో భాగంగా ఏ విమానాశ్రయం ఉంది? ఇక్కడ చూడండి, కొత్తగా నిర్మించిన విమానాశ్రయ టెర్మినల్కు అన్నా అనే పేరు పెట్టారు. జనరల్గా అన్నా అనే పదం వచ్చిందంటే మ్యాక్సిమం తమిళనాడు అని గుర్తుపెట్టుకోవాలి. బట్ ఇక్కడ తమిళనాడుకి సంబంధించిన ఆప్షన్స్ మనకి 2 ఉన్నాయి. ఒకటి కోయంబత్తూర్ అంటున్నాము, ఇంకొకటి చెన్నై అంటున్నాము. కానీ ఇక్కడ ఆన్సర్ మాత్రం ఏమంటుంది? చెన్నై. ఓకేనా, చెన్నై. ఓకేనా, సో తమిళనాడు రాష్ట్రంలోని చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయానికి సంబంధించి కొత్తగా నిర్మించిన టెర్మినల్కి ఏ పేరు పెట్టడం జరిగిందంటే అన్నా అనే టెర్మినల్ పెట్టడం జరిగింది. ఓకేనా, మీకు కనుక కామెంట్లో పోస్ట్ చేయండి ఆన్సర్ తెలిస్తే కనుక. చెన్నై అంటే ఇక్కడ మద్రాస్ సంబంధించి చెన్నై, తమిళనాడులోని చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి ఒక పేరు ఉందండి.
ఎగ్జాంపుల్ హైదరాబాద్కి సంబంధించి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటున్నాం కదా, చెన్నైకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా ఒక పేరు ఉంది. తెలిస్తే కనుక మీరు కామెంట్లో పోస్ట్ చేయండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, భారతదేశంలోనే తొలి డిజిటల్ కోర్ట్ ఏ నగరంలోని వాషీ కోర్టులో ఏర్పాటైంది? ఓకేనా, ఏ నగరంలోని వాషీ కోర్టులో ఏర్పాటైంది తొలి డిజిటల్ కోర్ట్? ఎక్కడ ఏర్పాటైందంటే నవీ ముంబై అండి. ఓకేనా, ఎక్కడ ఏర్పాటైందంటే నవీ ముంబై, ఇది మహారాష్ట్రలో ఉంటుంది. తొలి డిజిటల్ కోర్ట్ అంటే ఇక్కడ పేపర్లెస్ అండి. కోర్టు కార్యక్రమాలు మొత్తం కూడా ఆన్లైన్ పద్ధతిలో, డిజిటల్ పద్ధతిలో జరుగుతాయి. అసలు పేపర్ని యూజ్ చేయరు. అది ఇక్కడ దీనికి సంబంధించి. నెక్స్ట్, ప్రవాస భారతీయులు 2022 సంవత్సరానికి సంబంధించి భారతదేశానికి పంపించిన మొత్తం డబ్బు 8.80 లక్షల కోట్ల రూపాయలతో ప్రవాసాల నుంచి నిధుల రాకతో భారతదేశం ఎన్నవ స్థానంలో ఉందండి? ఓకేనా, భారతదేశం అనేది ఫస్ట్ ప్లేస్లో ఉందండి. భారతదేశం ఫస్ట్ ప్లేస్లో ఉంది. భారతదేశం తర్వాత యుఏఈ సెకండ్ ప్లేస్, సౌదీ అరేబియా థర్డ్ ప్లేస్, కువైట్ తదితర దేశాలు నెక్స్ట్ ఉన్నాయండి. ఓకేనా, ఇండియా ఫస్ట్ ప్లేస్లో ఉంది. సో మరి ఇండియాకి అత్యధికంగా ఏ దేశం నుంచి ప్రవాసులు డబ్బులు పంపిస్తున్నారంటే అమెరికా నుంచి అండి. ఓకేనా, ఇండియాకి అమెరికా నుంచి అత్యధికంగా మనకు ఇక్కడ ప్రవాస భారతీయులు అంటే ఎన్ఆర్ఐస్ నుంచి నిధులు రావడం జరుగుతుంది, డబ్బులు రావడం జరుగుతుంది. నెక్స్ట్, ఏ నగరంలోని రామకృష్ణ మఠం 125వ వార్షికోత్సవ వేడుకలు? చూడండి, 125వ వార్షికోత్సవ వేడుకలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్నారు. అసలు రామకృష్ణ మఠం గురించి మనకు కొంచెం ఐడియా ఉండాలండి. ఓకేనా, రామకృష్ణ మఠం స్థాపించింది ఎవరు అంటే స్వామి వివేకానంద అండి. ఓకేనా, స్వామి వివేకానంద రామకృష్ణ మఠాన్ని స్థాపించడం జరిగిందండి. ఎక్కడ స్థాపించారు అంటే చూడండి, మే 1, 1897 అండి. 1897 మే 1 రోజు ఆయన స్థాపించడం జరిగింది. దీని హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంటుందంటే బేలూరు అండి. ఓకేనా, ఏ రాష్ట్రం అంటే పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఉంటుంది. ఓకేనా, పశ్చిమ బెంగాల్లోని బేలూరులో ఉంటుంది. అయితే రీసెంట్గా 125వ వార్షికోత్సవ వేడుకలు ప్రధాని నరేంద్ర మోడీ ఎక్కడ పాల్గొన్నారు అని అంటే ఇది చెన్నైలో అండి. ఓకే, రీసెంట్గా మీకు ఇందాకనే చెప్పుకున్నాం తమిళనాడు పర్యటనకు వెళ్ళడం కదండి. అందులో భాగంగా చెన్నైలోని రామకృష్ణ మఠం 125వ వార్షికోత్సవ వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొనడం జరిగిందండి. గుర్తుపెట్టుకోవచ్చు. ఓకేనా, 125 సంవత్సరాలు పూర్తయింది. ఇంకొక పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి, స్వామి వివేకానందకు సంబంధించి ఈయన పుట్టినరోజు ఇంకా చాలా బిట్స్ ఉంటాయండి. జస్ట్ మనం పుట్టినరోజు గురించి మాత్రమే మాట్లాడుతున్నాం. పుట్టినరోజు ఎప్పుడు అంటే జనవరి 12. ఇవి జనవరి 12 స్పెషాలిటీ ఏంటంటే జాతీయ యువజన దినోత్సవం. ఓకేనా, జాతీయ యువజన దినోత్సవం. జాతీయ యువజన దినోత్సవం అంటే నేషనల్ యూత్ డే అండి, నేషనల్ యూత్ డే. నెక్స్ట్, ప్రపంచ హోమియోపతి దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటాము? చూడండి, ప్రపంచ హోమియోపతి దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటాము అంటే ఏప్రిల్ 10 అండి, హోమియోపతి దినోత్సవం. ఓకేనా, హోమియోపతి డే ఏప్రిల్ 10 రోజు జరుపుకుంటాము హోమియోపతి దినోత్సవం. ఓకేనా, మరి మిగతా ఆప్షన్స్ తీసుకుంటే ఏప్రిల్ 13 స్పెషాలిటీ ఏంటి అంటే జలియన్ వాలాబాగ్ దినోత్సవం. జలియన్ వాలాబాగ్ సంఘటన జరిగింది. ఎప్పుడు జరిగింది, ఎక్కడ జరిగింది అంటే 1919లో ఇది పంజాబ్లోని అమృత్సర్ దగ్గర. ఓకేనా, అమృత్సర్ దగ్గర. దీని గురించి హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది, మనకు అక్కర్లేదు ఇప్పుడు. నెక్స్ట్ చూద్దాం, ఏప్రిల్ 5 సమతా దివాస్ అండి. ఏప్రిల్ 5 అంటే సమతా దివాస్ అంటే బాబు జగజీవన్ రామ్ పుట్టినరోజు అండి. ఆయన బాబూజీ అంటాం. ఈయన గురించి కూడా మనం డిస్కషన్ చేసినాం, బాబూజీ. ఓకేనా, బాబు జగజీవన్ రామ్ దినోత్సవం అండి. ఓకేనా, బాబు జగజీవన్ రామ్ దినోత్సవం పుట్టినరోజు. నెక్స్ట్ గమనిక చూద్దాం, డాక్టర్ శామ్యుల్ హనీమూన్. ఓకేనా, డాక్టర్ శామ్యుల్ హనీమూన్ పుట్టినరోజుని హోమియోపతి దినోత్సవంగా జరుపుకుంటాం. ఓకేనా, హోమియోపతి దినోత్సవం ఏప్రిల్ 10 అండి. ఎవరి పుట్టినరోజు అంటే డాక్టర్ శామ్యుల్ హనీమూన్. ఓకేనా, ఫస్ట్ హోమియోపతి సెంటర్ని ఆయనే ప్రారంభిస్తాడండి. ఓకేనా, ఫస్ట్ హోమియోపతి సెంటర్ని ప్రారంభించింది డాక్టర్ శామ్యుల్ హనీమూన్ అనే వ్యక్తి. నెక్స్ట్ 2023 థీమ్ చూద్దాం. థీమ్ చాలా ఇంపార్టెంట్ అండి. హోమియో పరివార్ సర్వజన్ స్వస్థ. ఓకేనా, హోమియో పరివార్ సర్వజన్ స్వస్థ్య అనేది ఈ సంవత్సరం యొక్క థీమ్ అండి. నెక్స్ట్ ఆయుష్. చూడండి, ఏ మంత్రిత్వ శాఖలో ఈ హోమియోపతి వర్క్ చేస్తుంది అంటే ఆయుష్ మినిస్ట్రీ అండి. సో ప్రజెంట్ ఆయుష్ మినిస్ట్రీ ఎవరంటే సర్బానంద సోనోవాల్ అండి. ప్రజెంట్ ఆయుష్ మంత్రిత్వ శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్. ఇక్కడ ఆయుష్ గురించి కూడా అబ్రివేషన్ మనకు తెలియాలండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా, చూద్దాం, ఆయుర్వేద, యోగా, న్యాచురోపతి, యునాని, సిద్ధ, సోవా, రిగ్ధ అండ్ హోమియోపతి. ఆయుష్ అబ్రివేషన్ చాలా చాలా ఇంపార్టెంట్, అడిగే అవకాశం అయితే ఉంటుంది. ఇది హోమియోపతికి సంబంధించి. నెక్స్ట్ చూడండి, కొన్ని పేపర్ కటింగ్స్ ఇంపార్టెంట్. ఓకే, ఒకసారి మీరు అందరూ కూడా చదివే ప్రయత్నం చేయాలండి. ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఉద్దేశించి మెయిన్గా ఇవ్వడం జరిగింది.
ఓకేనా, తెలంగాణ రాష్ట్రానికి ఉద్దేశించి మెయిన్గా ఇవ్వడం జరిగింది. రైట్, చూద్దాం మరి. చూడండి, మన పంచాయతీలకు అవార్డుల పంట ఇవ్వడం జరిగింది. జాతీయ స్థాయిలో 13 పురస్కారాలు, దేశంలోనే నెంబర్ 1 తెలంగాణ రాష్ట్రం. ఓకే, తెలంగాణ స్టేట్ దేశంలోనే నెంబర్ 1. దీన్ దయాళ్ ఉపాధ్యాయ పంచాయత్ సతత్ వికాస్ కింద చూడండి, దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ సతత్ వికాస్ కింద 8 అవార్డులు, నానాజీ దేశ్ముఖ్ సర్వోత్తమ్ పంచాయత్ సతత్ వికాస్ కింద మరో 5. మొత్తం ఎన్ని అవార్డ్స్? 13 అవార్డ్స్. చూడండి, ఇక్కడ మనము నానాజీ దేశ్ముఖ్ సర్వోత్తమ్ పంచాయతీ సతత్ వికాస్, చూడండి, నానాజీ దేశ్ముఖ్ సర్వోత్తమ్ పంచాయత్ సతత్ వికాస్ పురస్కారం 2023 గురించి మనం ఇక్కడ డిస్కషన్ చేస్తాం. చూడండి, ఉత్తమ బ్లాక్ అంటే మండలం కింద పంచాయతీల విభాగంలో భాగంగా కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ ఎల్ఎండి అంటే లోయర్ మేనట్ డ్యామ్ దగ్గర ఉండే తిమ్మాపూర్ అనే విలేజ్ అండి. ఓకేనా, ఉత్తమ బ్లాక్, ఉత్తమ మండలం అని. నెక్స్ట్, ఉత్తమ జిల్లా పరిషత్ విభాగంలో మూలుగు జిల్లా అండి. సో మూలుగు జిల్లాలో అత్యధికంగా ట్రైబల్ పాపులేషన్ ఉంటుందండి మూలుగు జిల్లాలో, కానీ ఆ ఉత్తమ జిల్లా పరిషత్ విభాగంలో మూలుగు జిల్లా ఫస్ట్ ప్లేస్లో నిలవడం జరిగింది. నెక్స్ట్, ప్రత్యేక కేటగిరీ అవార్డులో గ్రామ, చూడండి, ఉర్వాన్య రాజ్ విశేష్ పంచాయతీ పురస్కారం, చూడండి, ఆదిలాబాద్ జిల్లా ముఖారా కే గ్రామం. ఓకేనా, ఈ ఆదిలాబాద్ జిల్లా ముఖారా కే గ్రామం గురించి కూడా మనం డిస్కషన్ చేసుకోవడం. నేషనల్ అవార్డు కూడా రావడం జరిగింది. నేషనల్ బెస్ట్ పంచాయతీగా ముఖారా కే గ్రామం రావడం జరిగింది. నెక్స్ట్, కార్బన్ న్యూట్రల్ విశేష పంచాయతీ పురస్కారం విభాగం. కార్బన్ న్యూట్రల్ అండి. కార్బన్ న్యూట్రల్ అంటే మనము కార్బన్ తటస్థత అంటే ఎంతైతే కార్బన్ ఉద్గారాలు వాతావరణంలోకి విడుదల చేస్తే మళ్ళీ అంతే ఉద్గారాలను మనము తొలగించడం అనేది కార్బన్ న్యూట్రల్. ఆ విభాగంలో చూడండి, రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కన్హా గ్రామం అనేది ఫస్ట్ ప్లేస్లో నిలవడం జరిగింది. నెక్స్ట్, నాన్ ఫినాన్షియల్ ఇన్సెంటివ్ సర్టిఫికెట్ల విభాగం. ఓకేనా, నాన్ ఫినాన్షియల్ ఇన్సెంటివ్ సర్టిఫికెట్ల విభాగంలో చూడండి, గ్రామ ఊర్జా స్వరాజ్ విశేష్ పంచాయత్ పురస్కారం కింద సిద్దిపేట జిల్లా మర్కోక్ మండలం ఎర్రవెల్లి, కేసీఆర్ దత్తత గ్రామం ఎర్రవెల్లికి రావడం జరిగిందండి. నెక్స్ట్, చూడండి, మిగతా అవార్డులు తీసుకున్నట్లయితే దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ పంచాయత్ సతత్ వికాస్ పురస్కార్. ఓకేనా, దీన్ దయాళ్ ఉపాధ్యాయకి సంబంధించి. సో దీన్ దయాళ్ ఉపాధ్యాయ అనగానే మనకు గుర్తు రావాల్సిన పుట్టినరోజు కూడా ఇంపార్టెంట్ అండి, సెప్టెంబర్ 15th. దీనికి సంబంధించి చాలా స్కీమ్స్ ఉంటాయి. ఓకేనా, దీన్ దయాళ్ ఉపాధ్యాయకి సంబంధించి మనకు చాలా స్కీమ్స్ కూడా ఉంటాయండి, గుర్తుపెట్టుకోవాలి. రైట్, చూద్దాం. గ్రామ పంచాయతీ, మండలము, జిల్లా, అవార్డు కేటగిరీ. మనం డైరెక్ట్ గ్రామ పంచాయతీ స్క్రీన్ షాట్ తీసుకొని మీరు ప్రయత్నం చేయండి అండి. చూద్దాం. చూడండి, గ్రామ పంచాయతీ గౌతంపూర్ మండలం చుంచుపల్లి, భద్రాద్రి కొత్తగూడెం. ఆరోగ్య విభాగంలో ఫస్ట్ ప్లేస్ అండి. నెల్లుట్ల, లింగాల గణాపూర్, జనగామ డిస్టిక్ నీటి సుస్థితిలో ఫస్ట్ ప్లేస్ అండి. కొంటంపల్లి, హన్వాడ, మహబూబ్ నగర్ సామాజిక భద్రత సోషల్ సెక్యూరిటీ అండి. ఏపూరు, ఆత్మకూరు, సూర్యాపేట మహిళా స్నేహపూర్వక విభాగం. ఓకేనా, మాందొడ్డి, రాజోలి అంటే ఇక్కడ గద్వాల్ జిల్లా పేదరిక రహిత జీవనోపాధి సెకండ్ ప్లేస్ అండి. చీమల్ధారి, మోహిన్పేట, వికారాబాద్ డిస్టిక్ సుపరిపాలనలో సెకండ్ ప్లేస్ అండి. సుల్తాన్పూర్, ఏలిగేడు, పెద్దపల్లి జిల్లా స్వచ్ఛ హరిత థర్డ్ ప్లేస్ అండి. గంభీరావుపేట రాజన్న సిరిసిల్ల జిల్లా స్వయం సమృద్ధి మౌలిక సదుపాయాల్లో థర్డ్ ప్లేస్ అండి. నెక్స్ట్ చూడండి, మైక్రోసాఫ్ట్ బింగ్ ప్రివ్యూ రీసెంట్గా రిలీజ్ చేయడం జరిగిందండి. సో ప్రపంచంలోని అగ్రగామి మార్కెట్లో భారత్ ప్లేస్ ఇవ్వడం జరిగింది. ఓకేనా, చూడండి, భారత్ ప్లేస్ థర్డ్ ప్లేస్ అండి. ఓకేనా, ప్రపంచంలో అగ్రగామి మార్కెట్లో భారత్ థర్డ్ ప్లేస్ అండి. ఓకే, చూద్దామా దానికి సంబంధించి. మైక్రోసాఫ్ట్ సరికొత్త బింగ్ ప్రివ్యూలో ప్రపంచంలో అగ్రగామి 3 మార్కెట్లో భారత్ నిలిచి చాట్ జీపీటీ వచ్చిన బింగ్ అతిపెద్ద మార్కెట్ను సృష్టించడం ఇందుకు నేపథ్యం అని కంపెనీ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. చూడండి, సో తమ పోటీదారులు గూగుల్తో పోలిస్తే మైక్రోసాఫ్ట్ సెర్చ్ ఇంజిన్ చాలా మెరుగ్గా ఉందని ఆయన చెబుతున్నారు. ఫిబ్రవరి 7న చాట్ జీపీటీతో ఉండే కొత్త బింగ్ ప్రివ్యూను మైక్రోసాఫ్ట్ ఆవిష్కరించింది. ఓకేనా, చూడండి, చాట్ జీపీటీకి మైక్రోసాఫ్ట్కి ఆల్రెడీ మీకు అందరికీ చెప్పడం జరిగింది, కొంత లింక్ ఉంటుందని. కృత్రిమ మేధతో పనిచేసే చాట్ బాట్ అయిన చాట్ జీపీటీని ఓపెన్ ఆర్టిఫిషియల్ అభివృద్ధి చేసి 2022 నవంబర్లో ఆవిష్కరించింది. ఇంటర్నెట్లో సెర్చ్ అనేది మారుతూనే ఉంటుంది. టెలివిజన్ వచ్చిన రేడియో మన జీవితాల నుంచి వెళ్ళలేదు, అయితే టీవీ మరింతగా ఆకర్షించింది. అదే జరుగుతుంది. ఏకున్న కొత్త సామర్థ్యాలతో సమాధానాల కోసం చాటింగ్ చేయడం పెరుగుతుంది. సో దానికి సంబంధించి ఇవ్వడం జరిగింది. మెయిన్గా గుర్తుపెట్టుకోండి, ఇండియా అగ్రగామి మార్కెట్లో ఇండియా థర్డ్ ప్లేస్ అండి. అదేవిధంగా చూడండి, ఫస్ట్ సెకండ్ అమెరికా, చైనాలు ఉన్నాయండి. ఓకేనా, అమెరికా, చైనా దేశాలు. నెక్స్ట్ చూడండి, కొన్ని ఇంపార్టెంట్ పేపర్ కటింగ్స్ మీకోసం తీసుకొని రావడం జరిగింది. చూద్దాం. నాసా చేపట్టిన చంద్రుడి నుంచి అరుణ వైపు అంటే మ్యాన్ టు మార్స్ అంటే మూన్ నుంచి మార్స్ వరకు తొలి సారథిగా నియమితుల భారత సంతకు చెందిన సాఫ్ట్వేర్ రోబోటిక్స్ ఇంజనీర్ ఎవరు? చూడండి, ఆల్రెడీ వీళ్ళ గురించి డిస్కషన్ చేసామండి. అమిత్ క్షత్రియ. ఓకేనా, ఎవరు అంటే అమిత్ క్షత్రియ, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూద్దాం. భారతదేశంలో ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన చేసిన అర్బన్ రోప్వే
సంబంధించి కింది వాటిలో సరైనది. అర్బన్ రోప్వే గురించి మనం డిస్కషన్ చేస్తున్నాం. ఈ అర్బన్ రోప్వేను ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో నిర్మిస్తున్నారు. ఓకేనా, ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో నిర్మిస్తున్నారు. ఎస్. నెక్స్ట్, ప్రజా రవాణా కోసం ఉపయోగించే ఈ రోప్వే మొత్తము పొడవు 3.75 కిలోమీటర్స్ రోప్వే. ఓకేనా, సో రోప్వే అనేది 3.75 కిలోమీటర్స్. నెక్స్ట్, 2023 మార్చి 24లో మోదీ శంకుస్థాపన చేశారు. ఎస్. వారణాసిలో వారణాసి కాంట్ రైల్వే స్టేషన్ నుంచి గధౌలియా చౌక్ వరకు 5 స్టేషన్లతో నిర్మించనున్నారు. ఇక్కడ అన్ని కూడా సరైనయండి. ఓకేనా, ఆప్షన్ 4 మన ఆన్సర్. ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ కంప్లీట్గా సరైంది. నెక్స్ట్ చూడండి, నేషనల్ ఇష్యూస్ కొన్ని చూద్దాము. భారత వృద్ధి 6.3 అనేది ఇవ్వడం జరిగిందండి. మరి ఎవరు ఇవ్వడం జరిగింది ఈ రిపోర్ట్ అంటే చూడండి, వరల్డ్ బ్యాంక్ అండి. ఓకేనా, వరల్డ్ బ్యాంక్, ఇది వాషింగ్టన్లో ఉంటుందండి. వరల్డ్ బ్యాంక్ రిపోర్టు ప్రకారం 2023-24 2023 అంటే ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి భారత వృద్ధి రేట్ అనేది వరల్డ్ బ్యాంకు 2023-24 సంవత్సరానికి 6.3గా ఇక్కడ పేర్కొనడం జరిగిందండి. నెక్స్ట్, ఆసియాలో సంపన్నుల జాబితాలో మళ్ళీ ముఖేష్ అంబానీ ఫస్ట్ ప్లేస్లో నిలవడం జరిగింది. సో ఇటీవల ఫోర్బ్స్ జాబితా విడుదల చేసిందండి. ఫోర్బ్స్ కంపెనీ ఒక జాబితాను విడుదల చేసింది. ప్రపంచంలో కుబేరులలో అంబానీ 9th ప్లేస్లో ఉన్నారండి. ఓకేనా, అదే ఆసియా సంబంధించి ఫస్ట్ ప్లేస్. వరల్డ్ లెవెల్లో అంబానీ 9th ప్లేస్. ఆసియా అంటే ఖండంలో, ఆసియా కాంటినెంట్లో ఆయన ఇక్కడ ఫస్ట్ ప్లేస్ అండి. చూడండి, బెర్నాల్డ్ ఆర్నాల్డ్ $211 బిలియన్ ప్రపంచంలో టాప్లో ఉన్నాడు. నెక్స్ట్ చూడండి, రీసెంట్గా భారతదేశానికి భూటాన్ రాజు రావడం జరిగిందండి. జింగ్మే వాంగ్నల్ వాంగ్చుక్. ఓకేనా, జింగ్మే నాగల్ వాంగ్యాంగ్ చుక్ అనే పర్సన్ ఇక్కడ భూటాన్ రాజు భారతదేశానికి రావడం జరిగింది. అదేవిధంగా భారతదేశంలో పర్యటనలో భాగంగా భారత ప్రధానిని, భారత రాష్ట్రపతిని, భారత విదేశాంగ వ్యవహారాల శాఖ మంత్రి వీళ్ళందరినీ కలవడం జరిగింది. చూద్దాం. సో ఆర్థిక వాణిజ్యపరమైన సహకారంతో పాటు ఇంధన అంతరిక్ష సాంకేతిక రంగాల్లో భూటాన్ చేయూతను అందించేందుకు ఈ సందర్భంగా భారత్ హామీనిచ్చింది. ఓకేనా. నెక్స్ట్ చూసుకున్నట్లయితే జియో ట్యాగింగ్లో కేరళ టాప్ అని మరొక న్యూస్ చూద్దాం. జియో ట్యాగింగ్ అంటే జియోగ్రాఫికల్ ఐడెంటిఫికేషన్ గురించి మనం డిస్కషన్ చేసినామండి. సో జియోగ్రాఫికల్ ఐడెంటిఫికేషన్ అనేది 2003 నుంచే ఇవ్వడం జరుగుతుందండి. సో 1999లో యాక్ట్ రావడం జరిగింది, జిఏ యాక్ట్. ఓకేనా. సో ఫస్ట్ ఇండియాలో వచ్చింది మాత్రం డార్జిలింగ్ టీ అని గుర్తుపెట్టుకో, డార్జిలింగ్ టీ, అది వెస్ట్ బెంగాల్ సంబంధించి. అయితే ఇక్కడ 2023 సంవత్సరానికి జియో ట్యాగింగ్లో కేరళ ఫస్ట్ ప్లేస్లో నిలవడం జరిగిందండి. కేరళకు చెందిన బీన్స్, కందిపప్పు, నువ్వులు, వెల్లుల్లి, కర్బూజాలకు జియో ట్యాగ్ లభించాయి. తెలంగాణ తాండూరు కందిపప్పుకు చూడండి, తెలంగాణ రీసెంట్గా తాండూరు కందిపప్పు గురించి కూడా మనం డిస్కషన్ చేసినాం. అది 2022-23లోనే రావడం జరిగింది. నెక్స్ట్ ఇండియా జస్టిస్ ర్యాంకింగ్లో దీని గురించి కూడా మనం డిస్కషన్ చేసినామండి. ఇండియా జస్టిస్ ర్యాంకింగ్స్లో కర్ణాటక, తమిళనాడు ఫస్ట్, సెకండ్ ప్లేస్లో నిలిస్తే తెలంగాణ థర్డ్ ప్లేస్ అండి. ఓకేనా, తెలంగాణ థర్డ్ ప్లేసు, ఆంధ్రప్రదేశ్ 5th ప్లేస్. ఓకేనా, ఇండియా జస్టిస్ ర్యాంకింగ్స్లో కర్ణాటక ఫస్ట్ ప్లేస్, తమిళనాడు సెకండ్ ప్లేస్, తెలంగాణ థర్డ్ ప్లేస్, ఆంధ్రప్రదేశ్ 5th ప్లేస్లో నిలిచాయి. నెక్స్ట్ వ్యక్తుల గురించి సంజితా చాను చూడండి, రీసెంట్గా సంజితా చాను చూడండి, ఈమె వెయిట్ లిఫ్టర్ అండి. సో ఈమె పైన 4 ఏళ్ల నిషేధం విధించడం జరిగిందండి. సో ఎవరు నిషేధం విధించారంటే నాడా. ఓకేనా, నాడా అంటే నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ. సో నిషేధిత ఉత్తేజకాలు వాడడం జరిగిందండి. కాబట్టి ఈమె ఇక్కడ డోప్ పరీక్షలో పట్టుబడడం వల్ల 4 ఏళ్ల నిషేధం విధించడం జరిగింది. సో 4 ఏళ్ళు అంటే చూడండి 2022 నవంబర్ నుంచి ఈమె కొనసాగుతుందండి ఈ విధంగా. నెక్స్ట్ కిరణ్ నాడార్. సో కిరణ్ నాడార్ సంబంధించి రీసెంట్గా ఫ్రెంచ్ దేశానికి సంబంధించిన అత్యున్నతమైన పౌర పురస్కారం రావడం జరిగిందండి కిరణ్ నాడార్కి. దాని గురించి మనం ఆల్రెడీ డిస్కషన్ చేస్తాం, చూద్దాం. కిరణ్ నాడార్కి ఫ్రెంచ్ ప్రభుత్వం అత్యున్నత పౌర పురస్కారం ఇవ్వడం జరిగింది. మరి కిరణ్ నాడార్ ఎవరు అంటే సామాజిక సేవకురాలు, కళాకృతుల సేకరణలో ఇక్కడ విశేష కృషి చేయడం జరిగిందండి, గుర్తుపెట్టుకోండి కిరణ్ నాడార్. నెక్స్ట్ రిషి సింగ్ గురించి చూడండి, ఇండియన్ ఐడల్ ట్రోఫీని అయోధ్యకు చెందిన రిషి సింగ్ సొంతం చేసుకున్నారు. ఇండియన్ ఐడల్ అనేది ఒక ఫేమస్ ఇక్కడ సింగింగ్ కాంపిటీషన్ అండి. ఓకేనా, సో ఇండియన్ ఐడల్ సంబంధించి ఇక్కడ రిషి సింగ్ అనే వ్యక్తి ఫస్ట్ ప్లేస్లో నిలవడం జరిగింది, ఛాంపియన్. నెక్స్ట్ జోగినపల్లి సంతోష్ కుమార్ కూడా న్యూస్లోకి రావడం జరిగిందండి. చూడండి, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ని తీసుకొచ్చింది ఎవరట అంటే జోగినపల్లి సంతోష్ కుమార్ అండి. 1 గంటలో అత్యధికంగా చెట్లు నాటి సామాజిక సేవ విభాగంలో లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్లో సొంతం చేసుకోవడం జరిగింది. లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్లో ఈయన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అనేది చోటు చేసుకోవడం జరిగిందండి. ఎవరు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రవేశపెట్టారు మొదటిసారిగా అంటే జోగినపల్లి సంతోష్ కుమార్. ఓకేనా, ఈయన ఎంపీ. నెక్స్ట్ అమిత్ క్షత్రియ గురించి కూడా ఇంతగానే డిస్కషన్ చేసినాం. చూడండి, అమెరికా అంతరిక్ష సంస్థ మాన్ టు మార్స్ దీనికి సంబంధించి హెడ్గా ఎవరు ఉంటున్నారంటే అమిత్ క్షత్రియ. నెక్స్ట్
చూడండి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి చూడండి రీసెంట్గా పద్మ అవార్డ్స్ గురించి మనం డిస్కషన్ చేసుకున్నామండి. మొత్తం పద్మ అవార్డ్స్ 106 ఇవ్వడం జరిగింది. సో ఒకసారి 53 మందికి, మరొకసారి 53 మందికి ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా పద్మ అవార్డు అనేది తెలంగాణ రాష్ట్రం నుంచి చిన్నజీయర్ స్వామికి రావడం జరిగిందని ఇవ్వడం జరిగింది. రీసెంట్గా ఎస్ఐ మెయిన్స్ ఎగ్జామ్లో పద్మ అవార్డ్స్ నుంచి ఒక క్వశ్చన్ రావడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్ 1000 ఏళ్ల నాటి శిల్పాలు అని మహబూబ్నగర్ జిల్లా బత్పూర్ మండలం పోతుల మడుగలోని వేణుగోపాల స్వామి ఆలయ సమీపంలో 1000 ఏళ్ల నాటి ఇక్కడ శిల్పాలను గుర్తించడం జరిగింది. క్వశ్చన్ అడుగుతాడండి, ఇటీవల ఏ రాష్ట్రంలోని, ఏ జిల్లాలోని లేదంటే ఏ రాష్ట్రంలోని ఒక ప్రదేశం పేరు ఇచ్చి అక్కడ 1000 ఏళ్ల క్రితము ఇక్కడ శిల్పాలను గుర్తించారని అడుగుతాడండి. మహబూబ్నగర్ జిల్లా బత్పూర్ మండలం పోతుల మడుగులోని వేణుగోపాల స్వామి ఆలయంలో అండి. నెక్స్ట్ సో చూడండి ఇక్కడ ఇస్రో అనేది రీయూజబుల్ లాంచ్ వెహికల్ని ఇక్కడ రీసెంట్గా కర్ణాటకలో ఇక్కడ పరిష్కరించడం జరిగిందని చూద్దాం. మరి అంతరిక్షంలో ఉపగ్రహాలు ప్రయోగించాక వాహక నౌకలు మళ్ళీ వినియోగించే ప్రక్రియలో కీలకవంతమైన రీయూజబుల్ లాంచ్ వెహికల్ అటానమస్ ల్యాండింగ్ మిషన్ని చూడండి ఇక్కడ ఇస్రో విజయవంతం పరిష్కరించడం జరిగింది. ఎక్కడ అంటే ఇది కర్ణాటకలో అండి. ఓకేనా, కర్ణాటకలో ఓకేనా, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంటర్నేషనల్ ఇష్యూ చూడండి, రీసెంట్గా మనం దీని గురించి కూడా డిస్కషన్ చేసుకున్నామండి. నాటో చూడండి, నాటో కూటమిలో 31వ దేశంగా ఏ దేశం చేరిందండి? ఫిన్లాండ్. దానికి సంబంధించి నాటో న్యూస్లోకి రావడం జరిగింది. నాటోను కౌంటర్ చేయడం కోసమే చైనా ఎస్సీఓని ఏర్పాటు చేయడం జరిగింది, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్. నెక్స్ట్ యుఎన్ఓలో గణాంక కమిషన్ చైర్మన్గా భారతదేశం అనేది చూద్దాం. చూడండి వచ్చే సంవత్సరం అంటే 2024 జనవరి 1 నుంచి 4 సంవత్సరాల కాలానికి ఐక్యరాజ్య సమితి అత్యున్నత గణాంక కమిషన్ సభ్యురాలుగా భారత్ ఎన్నికైంది. ఈ మేరకు విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్ జయశంకర్ వెల్లడించారు. ఓకేనా. నెక్స్ట్ చూడండి మనము చూడండి ఇక్కడ భద్రతా మండలి, ఐక్యరాజ్య సమితి భద్రతా మండలికి సంబంధించి రీసెంట్గా వీడియో చేసుకోవడం జరిగింది. దానిపైన మళ్ళొక కరెంట్ అఫైర్స్. ఐక్యరాజ్య భద్రతా మండలి అధ్యక్ష బాధ్యతలు రష్యా చేజిక్కుంది. మరి ఏ నెలకు అంటున్నామండి? ఇక్కడ ఓన్లీ 1 మంత్ అండి, అది ఏప్రిల్ నెలకు. ఓకేనా, ఏప్రిల్ నెలకు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి అంటే సెక్యూరిటీ కౌన్సిల్కి ఏప్రిల్ నెలకు రష్యా అధ్యక్షులుగా ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ చూడండి కొన్ని ఇంపార్టెంట్ ఇవి కూడా. 2023-24 తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ రూపకల్పనలో కీలక పాత్ర పోషించిన రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎవరంటే రామకృష్ణారావు అని గుర్తుపెట్టుకోండి. సో తెలంగాణ స్టేట్ బడ్జెట్ పైన ఎస్ఐ మెయిన్స్ ఎగ్జామ్లో డైరెక్ట్ క్వశ్చన్ అడిగాడు. తెలంగాణకు సంబంధించి బడ్జెట్ ఎంత బడ్జెట్ అని అడగడం జరిగింది. 2.9 lakhs crore అండి, 2.9 lakhs crores. దీనిపైన డైరెక్ట్ క్వశ్చన్ అడిగాడు. నెక్స్ట్ తెలంగాణ అడ్మిషన్స్ ఫీజు రెగ్యులేటరీ కమిటీ నూతన చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఎవరంటే హైకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ ఏ వేణుగోపాలస్వామి. నెక్స్ట్ దేశంలోని 4 రాష్ట్రాల్లో గ్రీన్ నేషనల్ హైవే క్యారిడార్ 4 రాష్ట్రాల్లో గ్రీన్ నేషనల్ హైవే క్యారిడార్ ప్రాజెక్ట్ని కోసము భారత ప్రభుత్వం తాజాగా ప్రపంచ బ్యాంక్తో ఒక ఒప్పందం కుదుర్చుకుంది. ఓకేనా, 4 రాష్ట్రాల్లో భారత ప్రభుత్వం గ్రీన్ నేషనల్ హైవే క్యారిడార్ని నిర్మించడం కోసము చూడండి వరల్డ్ బ్యాంకుతో ఇక్కడ ఒప్పందం చేసుకోవడం జరిగిందండి. మరి ఎంత మొత్తం అమౌంట్ అనేది ఇక్కడ సహాయంగా అందిస్తుంది అని అడగడం జరిగింది. ఎన్ని రాష్ట్రాల్లో అంటే 4 రాష్ట్రాలు. ఏంటవి? ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్లో మొత్తం ఎన్ని కిలోమీటర్లు అంటే 281 కిలోమీటర్లు. అమౌంట్ ఎంత అంటే $500 million అండి. నెక్స్ట్ కేంద్ర జల సంఘం సిడబ్ల్యూసి అంటే సెంట్రల్ వాటర్ కమిషన్ సిడబ్ల్యూసి జల్ శక్తి మంత్రిత్వ శాఖలో ఏఐఐటితో కలిసి ఇంటర్నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ డ్యామ్స్ ఏర్పాటు చేసింది అంటే ఐఐటి రూర్కీ అండి. ఓకేనా, ఐఐటి రూర్కీతోని ఇక్కడ ఒప్పందం చేసుకోవడం జరిగింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఆఫ్ ద డే చూద్దాం. ఏ రాష్ట్ర హైకోర్టు 2017లో గంగా యమునా నదులకు ప్రాణమున్న జీవుల హోదా కల్పించింది? ఏ రాష్ట్ర హైకోర్టు 2017లో గంగా యమునా నదులకు ప్రాణమున్న జీవుల హోదాని కల్పించింది? ఆన్సర్ తెలిస్తే కామెంట్లో పోస్ట్ చేయండి. ఓకే స్టూడెంట్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.